అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫోటో గీతండి రామన్న ఇది వాసేసాను కరెక్ట్. పేరు రమాదేవి, డీడీ ట్రావెల్ కూడా హాస్పిటల్. ఈ నిన్నటి వార్తానుగుణంగా మన పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో రైస్ విద్యార్థులు తరలిస్తున్న బియ్యాన్ని నైట్ పూట మళ్ళీ హాస్టల్లోనే ఉంచినందుకు మేము యోగారి ఆదేశానుసారము ఈరోజు మేము ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కూడా హెచ్ఎం గారిని, టీచర్స్ని, వర్కర్స్ని, స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ తీసుకోవడం జరిగింది. ఆ ఎంక్వైరీలో మీ ద్వారా తెలిసిన ప్రకారము విద్యార్థులు ఆటోలో రైస్ తీసుకువెళ్తున్నప్పుడు నైట్ పూట వాళ్ళందరినీ గేట్ దగ్గర తీసుకొని వచ్చి లోపల పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ రైస్ని కూడా ఇక్కడే ఉంటే మేము పరిశీలించడం జరిగింది. అలాగే ఎప్పుడైనా రైస్ లోన్ తీసుకోవాలన్నా హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి హయ్యర్ అథారిటీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ప్రకారమే రాసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఎక్కడ తెచ్చినాయి, ఎక్కడ ఇచ్చినాయి అనేది ఎటువంటి ఆధారాలు లేనందున మేము ఇటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా మేము ఉన్నతాధికారులకి, మన పిఓ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి తదుపరి క్రమశిక్షణాయుతమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.